కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లోనూ జూన్కి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, వేసవిలో తాగు, సాగునీటి అవసరాలకు ఏ ఇబ్బంది లేదని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 2,20,00,000తో జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంపై 14 లక్షల కోట్ల అప్పు, ఏ శాఖలో చూసినా వేల కోట్లలో చెల్లించాల్సిన బకాయిలు అభివృద్ధికి ఆటంకాలుగా మారాయని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఇంత కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కూడా నిత్యం రోజు కూడా ఇన్ని కోట్ల రూపాయలు మీకోసం తీసుకొచ్చి, మీ అభివృద్ధి కోసం తీసుకొచ్చి ఆ పనులను కూడా చక్క పరిగెట్టించుతూ పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించండి. ఎందుకంటే ఏదో ఒక్క ఛాన్స్ అంటే మోసపోయి మళ్ళీ మరి అధికార మార్పిడి చేస్తే మేము చేసిన పనులన్నీ కూడా విధ్వంసం అయిపోతూ ఉన్నాయి, మేము చేసిన పనులన్నీ కూడా ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. దయవుంచి ప్రజలందరూ కూడా ఆలోచించుకుని, మొన్న కూడా తెలుసో తెలియకో 10వ 11వ ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారో వాళ్ళు కూడా ఈ అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని చూసి రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని మరి ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం.